First sum. Find the HCF of the following by prime factorization and by continued division method. 1. 48 64. 2. 1 26 216. Third, 40 60 56. Fourth, 10 35 40. Answer. First one, 48 64. Continued division method. Factorization method. 48 is equal to 2 into 2 into 2 into 2 into 3. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 16 3s are 48. 64 is equal to 2 into 2 into 2 into 2 into 2 into 2. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 16 2s are 32. 32 2s are 64. HCF is equal to 2 into 2 into 2 into 2 is equal to 16. HCF ఎలా వచ్చింది? 48 64 కదా. 48 చూడండి, 2 into 2 into 2 into 2 into 3 వచ్చింది కదా. 64 చూడండి, 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2 అలాగొచ్చింది. అంటే ఇక్కడ 48లో 4 2s తీసుకోండి, 64లో 4 2s తీసుకోండి. తీసుకుంటే 48లో ఏం మిగిలింది? 3 మిగిలింది, కొట్టేయండి. 64లో ఏం మిగిలినాయి? 2 2 మిగిలింది, ఆ రెండింటిని కూడా కొట్టేయండి. మనకు కావాల్సింది ఏంటి? సేమ్ నెంబర్స్ కావాలి. 48కి 64కి సేమ్ నెంబర్స్ మనకి కావాలి. ఆ సేమ్ నెంబర్స్ ఏంటి? 2 into 2 into 2 into 2. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. అలాగనమాట. Therefore, HCF of 48 and 64 is 16. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసాము. ఇప్పుడు కంటిన్యూ డివిజన్ మెథడ్ చేద్దాం. 64 అటో చెవు ఇటో చెవు డ్రా చేయండి. 48 వేయండి ఒక చెవులో, ఎడం పక్క చెవులో 48 వేయండి. 48 1s 48. సబ్ట్రాక్షన్ చేయండి. 64లో నుంచి 48 సబ్ట్రాక్షన్ చేస్తే 16 వస్తుంది. అది ఎడం పక్క చెవులో వేయండి. ఎడం పక్క చెవులో 64ని మనం డివిజన్ చేసాం కదా, 48ని తీసుకొచ్చి మధ్యలో వేయండి. కుడి పక్కన ఒక చెవు పెట్టండి. ఇప్పుడు డివిజన్ చేయండి. 16 3s are 48. సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. 3 అన్నది ఎక్కడ వేయాలి? కుడి పక్కన చెవులో వెయ్యాలి. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? HCF 16 వచ్చింది. లెఫ్ట్ సైడ్ నెంబర్ డివిజర్, మిడిల్ నెంబర్ డివిడెంట్, రైట్ సైడ్ నెంబర్ కోషెంట్. సబ్ట్రాక్షన్ చేయగా వచ్చిన నెంబర్ని రిమైండర్ అంటారు. లాస్ట్ నెంబర్ 0 రాని, ఎంతన్నా రాని, ఇక అది రిమైండర్. 3.5 ఎక్సర్సైజ్లో అన్ని సమ్స్ ఇలాగే ఉన్నాయి. చక్కగా నీట్గా చేయండి. ఒక సమ్ అర్థమైతే మొత్తం అన్నీ టకటక చేసేయాలి. చక్కగా నేర్చుకోవాలి. ఒక్కసారి అంటే వచ్చేయాలి అలాగా.